హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఏపీ ఎడ్సెట్ 2024 అన్నమాట. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఎడ్సెట్ ఎగ్జామ్ రాసి ఉండి బీఈడీలో అడ్మిషన్స్, స్పెషల్ బీఈడీ ఆర్ నార్మల్ బీఈడీలో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాదొక చిన్న విన్నపం, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు మీరు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ పొందాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే బీఈడీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ముందుగా రిజిస్ట్రేషన్కి అయితే మనకు 21వ తేదీ అంటే నిన్నటి నుంచి 27వ తేదీ 8వ నెల 2024 వరకు అయితే రిజిస్ట్రేషన్కి అయితే టైం అయితే ఇచ్చారనమాట. అలాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది 22 నుంచి 28వ తేదీ వరకు అయితే ఆన్లైన్లోనే జరుగుతుంది. మనము ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదనమాట. మామూలుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తుంటారు కదా, అలాంటి ప్రాసెస్ అయితే ఏముండదు. ఆన్లైన్లోనే మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఏదైతే మన ఎంసెట్ అలాంటివి జరుగుతున్నాయో ఆ విధంగా ఓన్లీ స్పెషల్ కేటగిరీ ఉంటారు కదా, హ్యాండిక్యాప్డ్ కానీ లేదంటే స్పోర్ట్స్ పర్సన్స్ కానీ మరియు ఇతర పర్సన్స్ ఏవైతే అడ్మిషన్ కావాలని కోరుకుంటున్నారో స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే 27వ తేదీ 8వ నెల 2024లో విజయవాడలోని లయోలా కాలేజీలో అయితే వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వాళ్ళొక్కరు వెళ్లాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఆప్షన్స్ వచ్చి మీరు 29 నుంచి 2వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు, సెప్టెంబర్ 2వ తేదీ వరకు. అలాగే 3వ తేదీ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మీకు 3వ తేదీ అయితే 1 డే టైం ఇవ్వడం జరిగింది. అలాగే సీట్ అలాట్మెంట్ వచ్చి 5వ తేదీ జరుగుతుంది అనమాట. 5వ తేదీ 9వ నెల 2024లో. ఆ రోజు మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన రోజు నుంచి మీరు 7వ తేదీ 9వ నెల 2024 వరకు అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ అయితే అవ్వచ్చు. అలాగే మీకు క్లాసెస్ అనేది 5వ తేదీ 9వ నెల 2024 నుంచే ఏదైతే మీకు అలాట్మెంట్ వచ్చి ఉంటుందో ఆ రోజు నుంచే మీకు క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి ఇది బీఈడి మరియు స్పెషల్ బీఈడి రెండిట్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం అనమాట. కాబట్టి దీనికి ఫీజు వచ్చి 1200 అయితే ఓసీ బీసీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చి 600 రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలన్నమాట ఆన్లైన్లో. అది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి మీరైతే, నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ లో మీరైతే రిజిస్ట్రేషన్ ఫీ పే చేయొచ్చు. అలాగే మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా 21వ తేదీ నుంచి మీరైతే ఫీజు అయితే పే చేయొచ్చు. దానికి మీ ఎడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు ర్యాంక్ కార్డ్ అయితే ఎంటర్ చేశారంటే మీరైతే ఫీజుని అయితే పే చేయొచ్చు అనమాట. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇక్కడ 27వ తేదీ 8వ నెల 2024 రోజు ఏదైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ మరియు గేమ్స్కి సంబంధించి స్కౌట్స్ ఇలాంటివి సంబంధించిన వాళ్ళైతే 27వ తేదీ ఏ ర్యాంక్ వచ్చి ఉన్నా కూడా వాళ్ళైతే లయోలా కాలేజ్ ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీకు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అయితే స్కాన్ చేసి పెట్టుకోవాలి అప్లోడ్ చేయడానికి. అవి ఏంటంటే ఏపీ ఎడ్సెట్ హాల్ టికెట్ మరియు ర్యాంక్ కార్డ్, అలాగే టీసీ మరియు డిగ్రీ మార్క్స్ మెమోస్, లేదంటే సిఎంఎం అంటారు కదా, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో,
అలాగే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ 9th టు డిగ్రీ అనమాట. ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, లేదంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇవి సర్టిఫికేట్స్ అయితే స్కాన్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు యూనివర్సిటీ నుంచి పొందిన సిఎంఎం కానీ ప్రొవిజనల్ కానీ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ లో రిజల్ట్ వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఆ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తే అదైతే యాక్సెప్ట్ చేయదన్నమాట. మళ్ళీ మిమ్మల్ని పెండింగ్ లో అయితే పెట్టడం జరుగుతుంది. కాబట్టి యూనివర్సిటీ నుంచి తీసుకున్న ప్రొవిజనల్ మరియు సిఎంఎం మాత్రమే అప్లోడ్ చేయండి. అలాగే ఆప్షన్స్ వచ్చి మీరు 29వ తేదీ నుంచి 2వ తేదీ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికేట్లు ఆన్లైన్ లో వెరిఫై అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఆప్షన్స్ ఇచ్చుకునే దానికైతే ఛాన్స్ ఉంటుంది. మరియు స్పెషల్ ఎడ్యుకేషన్ దాంట్లో జాయిన్ అవ్వాలంటే ఈ ఎలిజిబిలిటీ అయితే ఉండాలన్నమాట. ఇది మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్ లో జాయిన్ అవ్వడానికి బిఏ, బిఎస్సి మ్యాథమెటిక్స్ అయినా చేసి ఉండాలి. అలాగే బిఎస్సిలో ఫిజికల్ సైన్సెస్ అయితే చదివిన వాళ్ళు ఈ ఫిజికల్ సైన్స్ స్పెషలైజేషన్ కి అయితే అవసరం అవుతుంది. అయితే బయాలజికల్ సైన్స్ వచ్చి బాటనీ, జువాలజీ అయితే చదివి ఉండాలన్నమాట వాళ్ళ ఇంటర్ లో. అలాగే లైఫ్ సైన్సెస్ వచ్చి బీజెడ్స్ అయితే డిగ్రీలో అయితే చదివి ఉండాలన్నమాట. సోషల్ స్టడీస్ కి బిఏ, బీకామ్ అయితే చేసి ఉండొచ్చు. అలాగే ఇంగ్లీష్ కి వచ్చి బిఏ స్పెషల్ ఇంగ్లీష్ ఆర్ ఎంఏ స్పెషల్ ఇంగ్లీష్ అయితే చేసి ఉండాలి. అలాగే 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట అందులో. మరియు క్వాలిఫైయింగ్ దాంట్లో మీకు ఏదైతే హెడ్సెట్ లో 40% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే పిఈ బీటెక్ చేసిన వాళ్ళు మినిమం 55% అయితే మార్క్స్ అయితే చేసి ఉండాలన్నమాట. వాళ్ళకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వచ్చి వాళ్ళ సబ్జెక్టులు అయితే కలిగి ఉండాలన్నమాట. ఎవరైతే బిఈ బీటెక్ చేసి ఉండి పిహెచ్డి చేయాలనుకుంటారో వాళ్ళకు మాత్రం ఏజ్ లిమిట్ వచ్చి 19 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఏం పెట్టలేదన్నమాట. అంటే ఎవరైనా కూడా అప్లై చేసుకునే దానికైతే హెడ్సెట్ రాసిన వాళ్ళకైతే ఛాన్స్ ఉందన్నమాట, క్వాలిఫై అయిన వాళ్ళకి హెడ్సెట్ లో. తర్వాత ఆప్షన్స్ 3వ తేదీ అయితే మీరు ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి మీరు పెట్టిన ఆప్షన్స్. అలాగే 5వ తేదీ మీకు అలాట్మెంట్ అనేది, సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే ఈ బిఈడిలో జాయిన్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆన్లైన్ లో. 27వ తేదీ వరకు మాత్రమే మాకు టైం అనేది ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. అలాగే లైఫ్ సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ అయితే కనబడుతున్నాయి అనమాట. వీటిలో చదివిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఎవరైతే బిఈడి చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే దీనికైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారని కోరుచున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.